బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన తర్వాత కంప్లీట్ గా డ్రాప్ అయిపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 6వ రోజున డెఫిసిట్ లో నెగిటివ్ షేర్స్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా మినిమం హోల్డ్ ను కూడా చూపించలేకపోయింది. సినిమా మొత్తం మీద 80-90 లక్షల దాకా షేర్ అందుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఆ మార్కును కూడా అందుకోలేకపోయిన సినిమా కేవలం 62 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే సాధించింది. వరల్డ్ వైడ్ గా 73 లక్షల దాకా షేర్ ను 1.5 రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకొని దారుణంగా విఫలమైంది. టోటల్ గా 6 రోజుల్లో సినిమా సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్ ను గమనిస్తే నైజాం లో 18.62 కోట్లు, సీడెడ్ లో 7.9 కోట్లు, వైజాగ్ లో 7.44 కోట్లు, ఈస్ట్ లో 5.48 కోట్లు, వెస్ట్ లో 4.37 కోట్లు, గుంటూరులో 5.37 కోట్లు, కృష్ణాలో 4.68 కోట్లు, నెల్లూరులో 1.95 కోట్ల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 55.80 కోట్ల దాకా షేర్ ను 81.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 4.95 కోట్లు, ఓవర్సీస్ లో 6.26 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 67.01 కోట్ల దాకా షేర్ ను 109.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తం మీద 127.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 53% వరకు రికవరీని సాధించగా ఇంకా 60.49 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఈ వారంలో కింగ్డమ్ మూవీ రిలీజ్ అవుతూ ఉండటంతో ఇక తేరుకునే అవకాశం లేనట్టేనని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.